4 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అంతర్జాతీయ ప్రతినిధుల ముందు కాంగ్రెస్ కార్యకర్తలు సృష్టించిన గందరగోళం పెను సంచలనంగా మారింది. భారీ భద్రతా ఏర్పాట్లున్న భారత్ మండపంలోకి చొరబడి హంగామా చేయడం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అంతర్జాతీయ స్థాయి సదస్సు అనే సోయలేదు. ప్రపంచ దేశాల అధినేతలు టెక్ దిగ్గజాల ముందు దేశం పరువు పోతుందనే కనీస ఆలోచన లేదు. చొక్కాలు విప్పేసి దేశ ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు గందరగోళం సృష్టించారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ను వ్యతిరేకిస్తూ షర్ట్స్ తీసేసి అర్ధనగ్నంగా నిరసన చేపట్టారు. హాల్ నెంబర్ 5 లోకి ప్రవేశించిన సుమారు 10 మంది నిరసనకారులు ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాలతో కూడిన టీషర్ట్లతో ఆందోళన చేశారు. ప్రధాని మోదీ రాజీ పడ్డారంటూ నినాదాలు చేశారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల చర్యను బీజేపీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ కార్యకర్తలకు షర్ట్ లేదు, కాంగ్రెస్ పార్టీకి సిగ్గులేదని మండిపడింది. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే ఏఐ సమ్మిట్ పై వారు విరుచుకుపడ్డారని, ఇది భారత్ వ్యతిరేక కాంగ్రెస్ అని దుయ్యబట్టింది. దేశ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ना ये स्टार्टअप जानते हैं, ना इनकी औकात है एआई की, ना इनकी औकात है इंडस्ट्री की. जो गांधी परिवार चाहेगा वही भारत चाहेगा. ये जो एंटाइटलमेंट है, इसके कारण इन्होंने आज ये नेकेड प्रदर्शन किया है. दिस नेकेडनेस ऑफ कांग्रेस पार्टी स्टैंड्स कंप्लीटली एक्सपोज्ड टुडे. आई होप राहुल गांधी, सोनिया जी एंड प्रियंका वाड्रा take a note of this. ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ హంగామాను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా పరిగణిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. యూత్ కాంగ్రెస్ లీడర్ నరసింహ యాదవ్ సహా 4గురిని అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. వారిపై బలమైన సెక్షన్స్ కింద అభియోగాలు మోపారు. భారీ కుట్ర కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.